ద్వితీయోపదేశ కాండము చద్దాం, అందరం కలిసి చద్దాం. 8వ అధ్యాయం 1 నుంచి 18 వరకు అందరం కలిసి చద్దాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొని చద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని సంగం అందరం చద్దాం, నడుచుకున్న వాళ్ళను. ఎస్. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందుకోలేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారు ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనను భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, ఎవరలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిని దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీసివచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెమేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసులమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో. తాపకరమైన పాపములు తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే వీరు మా స్వాస్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుంటున్నాము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏదైనా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై నీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. డ్యూట్రానమీ 8:18 ఏమనుందండి? మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయన ఒక్కడే. ఆయనే అంటే అర్థం ఏంటి? ఆయన ఒక్కడే. సో గాడ్ గివ్స్ యూ ది ఎబిలిటీ టు గెట్ వెల్త్. ఆమెన్, హల్లెలూయా. సో ఆశ్చర్యమైన సహాయము దేవుడు ఇస్తాడు మనకి. ఈ 8వ అధ్యాయం 18లో మనం చూస్తే ఇంత అబండెన్స్ పైనుంచి మీరు కింద వరకు చదివారు. 18 వచనాలు మనం ఈరోజు చదివాం కదా. ఎందుకు చదివించానంటే మీరు లైన్ బై లైన్ చదువుతున్నప్పుడు దేవుని యొక్క మనస్సు అర్థం చేసుకుంటారని చదివిస్తూ ఉంటున్నాను. దేవుడు ఎంతగా వారిని దీవించాడో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ద్వితీయోపదేశ కాండం 8:1 ఒకసారి చదువుదాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలను. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఇస్ అ కీ టు అ బౌంటీ. ఓకే, చూడండి. ఆజ్ఞాపిస్తున్నానంటే ఏంటి? కమాండ్. ఆజ్ఞాపిస్తున్నా అంటే కమాండ్. నువ్వు ఇదంతా పొందుకోవడానికి, నువ్వు భాగ్యము సంపాదించుకోవడానికి, సామర్థ్యత నీకు కావాలంటే నేను ఆజ్ఞాపించినవి నువ్వు చేయాలి అంటే అది కమాండా, ఆప్షనా? కమాండా, ఆప్షనా?
సరే, చాలామంది చెప్పట్లేదు, ఒక క్విజ్ పెడతారు. ఓకే, ఏది కమాండ్ ఏదో ఆప్షనో చెప్పండి. పొద్దున లేచిన వెంటనే మొహం కడుక్కునుట ఆప్షన్. ఓకే, గుడ్. ఓకే, లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలా వద్దా? బ్రేక్ఫాస్ట్ తినాలి. ఓకే, అది కమాండా ఆప్షన్? ఆప్షన్. ఇంకా అడగనా? ప్రతి నెల దేవుని మందిరానికి వచ్చి దశం భాగం ఇచ్చుట. అబ్బా, అమ్మో, బతికిచ్చారు. తర్వాత రోజు తెల్లని బట్టలు వేసుకునుట, రోజు స్నానం చేసుకునుట, రోజు 3 పూటల తినుట, ఏమి తినకపోవుట, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసు, బాయ్ ఫ్రెండ్ని కంప్లీట్ చేయలేదు, బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయుట ఆప్షన్. ఓకే, ఇట్స్ నాట్ అ కమాండ్. ఓకే, దేవుని సన్నిధికి వచ్చి మందిరంలో దేవుని స్తుతించుట కమాండ్. ఓకే, దట్స్ గుడ్. ఈరోజు హార్వెస్ట్ ఫెస్టివల్లో ప్రతి స్టాల్లో తినుట కమాండ్. కమాండ్, కమాండ్, కమాండ్. యూ హ్యావ్ టు బై అండ్ యూ షుడ్ ఈట్, అంతే. హల్లెలూయా. స్టాపింగ్ ఎట్ ద సిగ్నల్ కమాండ్ ఆర్ ఆప్షన్? సిగ్నల్ వస్తే దాటిపోవుట ఆప్షనా కమాండా? కమాండ్. ఆమేన్. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఆజ్ఞ అంటే ఏంటో? ఎస్, నీ జీవితంలో కొన్ని సామర్థ్యతను నువ్వు పొందుకోవాలంటే ఆప్షన్గా తీసుకోవద్దు. దేవుడు చెప్పే మాట కమాండ్గా తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా? యు వాంట్ టు సీ బౌంటీ? ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ బౌంటీ. మన దేవుడు ఎలాంటి దేవుడో? అబండెంట్ దేవుడు. తెలుగులో ప్లీజ్ హెల్ప్ మీ. బౌంటీ అంటే సర్వ సమృద్ధి. ఓకే, అండ్ ఆ దేవుడు మనకు ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. కీప్ ద ఫస్ట్ స్లైడ్. 85వ కీర్తన 12వ వచనం ఒకసారి చద్దాం. చదువు. 85:12. Psalm 85:12. 85:12. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించు. యెహోవా ఏం అనుగ్రహిస్తాడు? ఉత్తమమైన. ఓకే, మన భూమి దాని ఫలమిచ్చును. మన భూమి దాని ఫలమిచ్చు. ఎవరైనా ఇంగ్లీష్లో చదవండి. ఈఎస్వి. ఈఎస్వి. The Lord shall give what is good, and land shall yield her increase. చెప్పండి, ఇంక్రీజ్ అని చెప్పండి. ఇంక్రీజ్ అంటే నా దృష్టిలో అబండెన్స్. అవునా? అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చుట. హల్లెలూయా. చూడండి, ఈ హార్వెస్ట్ సీజన్లో మనం అడుగుపెట్టాం. ఈ హార్వెస్ట్ సీజన్లో దేవుడు కొందరిని అధికారంలోనికి ఎత్తబోచున్నాడని దేవుడు ఈ సంఘములో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఎంతమంది స్వీకరిస్తున్నారో నాకైతే తెలియదు. ఐ వాంట్ యూ ఆల్ టు గెట్ ఇన్ టు అ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అబండెన్స్. ఆమేన్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అబండెన్స్ ఏంటంటే ఆధిపత్యము లెవెల్. ఎందుకంటే ఆదికాండం 1:28లో ఏముంది చద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి దేవుడు వారిని ఫస్ట్ థింగ్ దేవుడు మనుషులు చేసిన తర్వాత చేసింది ఏంటంటే వారిని దేవుడు నిన్ను చూడంగానే దేవుడు నిన్ను చూసిన వెంటనే అనుకున్నది ఏంటి తెలుసా? ఆశీర్వదించాలి. ఐ షుడ్ బ్లెస్ మై డాటర్, ఐ షుడ్ బ్లెస్ మై సన్. ఆమెన్. హల్లెలూయా. సో వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని దేవుడు చెప్పాడు. చెప్పండి, ఇంక్రీజ్ అని చెప్పండి. ఇంక్రీజ్. హల్లెలూయా, హల్లెలూయా. నౌ యు సీ కొన్ని 3 ఈరోజు వీలైతే 3 పాయింట్స్ నేను చెప్తాను. ఈ హార్వెస్ట్ సీజన్లో దేవుడు మన నుండి కోరుకునే 3 పాయింట్స్. గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? దేవుని శక్తిని, ఆయన మేలును లోతుగా గ్రహించాలి. చూడండి, ఆయన అంటా ఉంటున్నాడు 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము, ఆయన చేసిన మేలు మీరు జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు కదండి. 2వ వచనం చదువుదాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను
శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనర్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఏం చేసుకోమంటున్నాడు దేవుడు? రిమెంబర్. చెప్పండి, రిమెంబర్ అని చెప్పండి. దేవుడు చేసిన దాన్ని ఫస్ట్ మనము ఇంతకుముందు 11 months దేవుడు ఏం చేశాను మనం జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎన్ని ఏళ్ళు ఉన్నావో, ఎప్పటి నుంచి ఊహ ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు చేసినవన్నీ మనం ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు చేసుకున్నాడా? నువ్వు చేసిన మేలన్నిట్లో, నువ్వు ఉపకారంలన్నిట్లో ఏదియో నేను మారవను. అంతేనా? 103వ కీర్తనలో ఉంటుంది కదా, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన దేనిని మరువకు. రిమెంబర్ గాడ్. బైబిల్ అంతట్లో రిమెంబర్, జ్ఞాపకం చేసుకో అనే పదము 148 సార్లు రాయబడిందంట. ఎన్నిసార్లు అండి? 148 times. అంటే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము? ఇందాక చెప్పాను వర్షిప్ టైంలో, మన బ్రెయిన్ అంట 2.5 బైట్స్ టెట్రాబైట్స్ జ్ఞాపకం ఉంటుందంట. అంటే దాంట్లో ఎక్కువ మనం నెగిటివే పెట్టుకుంటూ ఉంటామంట. దేవుడు అంటున్నాడు, లేదు నేను చేసిన దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. మెమరీ పవర్లో మనకి ఎక్కువ దేవుని యొక్క మంచితనం ఉంచుకుంటే మన మైండ్లో, మనము వేరే గొప్ప కార్యాల కొరకు మనం దేవునికి తావునిస్తూ ఉంటున్నామంట. అర్థమవుతుందండి? దేవుడు నీకు చేసిన ప్రతి మంచి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ కౌంట్స్. గాడ్ ఇస్ అ కౌంటర్. లెక్క పెట్టుకుంటాడంట. ఎన్ని దినాలు దేవుడు నా బిడ్డలు నన్ను స్తుతించారు, ఎన్ని వారాలు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుడు లెక్క పెట్టుకుంటారు. అందుకే నేను కూర్చుంటా, నేను లేచుటా నీకు తెలుసు. నువ్వు ఎన్నిసార్లు కూర్చున్నావు నీకు తెలియదు, ఆయనకు లెక్క తెలుసు. హీ నోస్ ద కౌంట్. హీఈస్ అ రిమెంబరింగ్ గాడ్. ఆయన అన్ని జ్ఞాపకం చేసుకుంటాడు నీ విషయంలో. నాకు పిల్లలు పుట్టక మునుపు నేను ప్రార్థన చేసుకున్నాను. ఏమన్నా ప్రార్థన చేసుకున్నా, దేవా నాకు ఒక్క కుమార్తె, నాకు అబ్బాయి అనే కాదు ప్రభా, నువ్వు కుమార్తెనిచ్చిన పర్లేదు, ఒక్క కుమార్తెనిచ్చి నా నిందను కొట్టివేయండి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. కానీ డేజమ్మ పుట్టిన తర్వాత నాకు ఎందుకు కొడుకుని ఇవ్వలేదు అన్నాను. ఎందుకు అన్నానంటే, అందరూ అడిగారు, ఇంత శ్రమ పడ్డావు, ఇంత కార్యం ఇంత చేసావు కదా, మరి నీకు దేవుడు కొడుకునిచ్చిన అయిపోవు, మీ మామయ్య గారు కూడా చనిపోయారు కదా, కొడుకునిస్తే అయిపోవు కదా అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఇస్తే అయిపోయేది కదా, నాకు ఎందుకు కూతురునిచ్చావన్నా. అలా ఉంటుంది మన పరిస్థితి. ఐ షుడ్ గో బ్యాక్. ఆ నిందల్లో, ఆ శ్రమలో నేను ఏం ప్రార్థన చేశాను నేను మర్చిపోతున్నాను. అప్పుడు దేవుడు అది నేను అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన గద్దించలేదు, కానీ నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో నేను ఒక మరూన్ నైటీలో ఉన్నాను. నా బెడ్ ఒక బ్లూ బెడ్షీట్లో ఉంది. ఐ స్టిల్ రిమెంబర్ ద బెడ్షీట్ అండ్ ద నైటీ. నేను అక్కడ పక్కన కూర్చొని ఏడ్చుకుంటా, నా ఒక్క కుమార్తె నువ్వు ప్రభా అని ప్రార్థన చేయడం దేవుడు నాకు చూపించాడు. అప్పుడు సిగ్గుపడ్డాను. గాడ్ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. ఆయన అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. హీ కౌంట్స్ ద స్టార్స్. ఆమెన్. అందుకే నరుని అంటున్నాడు, నరపుత్రుడా లేక అబ్రహామా, నీకు చేతనైతే నక్షత్రాల్ని కౌంట్ చేయన్నాడు. నువ్వు కౌంట్ చేయలేవు, ఎందుకంటే అన్ని గణం నేను పెట్టి ఉన్నాను. అలాగే నీ సంతానం కూడా అంతే ఉంటుంది. ఇసుక రేణు నువ్వు కౌంట్ చేయగలుగుతావా? చేయలేను ప్రభా. కానీ ఇసుక రేణు దేవుడు కౌంట్ చేశాడా? చేశాడు. గాడ్ కౌంట్స్. గాడ్ లవ్స్ మ్యాథ్స్. యూ లైక్ మ్యాథ్స్? నాకు మ్యాథ్స్ అసలు వాడదు. ఐఎమ్ నాట్ గుడ్ అట్ క్యాలిక్యులేషన్స్ అండ్ కౌంటింగ్స్ దట్ మచ్. కానీ గాడ్ లవ్స్ మ్యాథ్స్. ఇంకేం కౌంట్ చేశాడు చెప్పండి? తల వెంట్రుకలను లెక్క తెలుసు. నీకు తెలుసా? నువ్వు జీవితాంతం కూర్చొని నువ్వు లెక్క పెట్టాలన్నా నీ వల్ల యూ ట్రై, యూ వోంట్ ఈవెన్ గెట్ మోటివేటెడ్ టు కౌంట్. హీ కౌంట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీకోసం ప్రతిదీ లెక్క తెలుసు ఆయనకి. హీ రిమెంబర్స్. నువ్వు గతంలో ఎన్నిసార్లు ఏడ్చావో నీకైనా ఆ లెక్క మర్చిపోయి ఉంటావు, లేక నీకు అది యూ డోంట్ నో ద కౌంట్, బట్ గాడ్ నోస్ ద కౌంట్. ఈరోజు దేవుడు అన్నాడు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మనం ఎన్నిసార్లు దేవా నాకు ఇది లేదు అది లేదు అంటా ఉన్నాం, కానీ దేవుడు ఇచ్చిన దానికి నువ్వు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పావు, ఎన్నిసార్లు దేవునికి కన్నీరు కార్చి స్తుతించావు. నిజం చెప్పాలంటే మనకి ఏదైనా కావాలంటే కన్నీరు కార్చి మొర పెట్టుకుంటాం, కానీ వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను, దావీదు లాంటి వాళ్ళు అదే కన్నీరు కార్చి థ్యాంక్ యూ చెప్తారు. ద సేమ్ టియర్స్ దే యూస్ టు ఆస్క్ గాడ్, దే విల్ థ్యాంక్ గాడ్ ఇన్ ద సేమ్ వే. నాకు అర్హత లేదు. ఎందుకు నేను చెప్తున్నాను దావీదు అంటే, దావీదు అంటాడు నేను అర్హుడిని కాదు, నా కుటుంబము ఏ పాటిది నాయన,
మమ్మల్ని ఇంత ఘనులుగా ఎంచినందుకు మేము ఏం పాటివారం. ద ఫస్ట్ థింగ్, హార్వెస్ట్ సీజన్లో ఒక ఆధిపత్యం లెవెల్లో నువ్వు వెళ్ళాలంటే నువ్వు రిమెంబర్ గాడ్స్ గుడ్నెస్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది అంటారు, నేను ప్రార్థన చేశాను, మనీ కావాలి, నాకు మనీ రాలేదు. డూ యూ థింక్ మనీ విల్ బై ఎవ్రీథింగ్? దేవుడు కొన్నిసార్లు, ఇందాక మనం చదివాము, రొట్టె వలన మీరు బ్రతుకుతారని. చదవండి ఆ మాట. తలంచవద్దు. కేవలం రొట్టె వలన నువ్వు జీవిస్తావని తలంచవద్దు. రొట్టె లేకుండా కూడా దేవుడు నిన్ను పోషించగలుగుతాడని తలంచాను అంటున్నాడు. యు సీ ద పవర్ ఆఫ్ గాడ్. మీకు అర్థమవుతుందా? నాకు ఇది లేదు అది లేదు అంటున్నావు కదా, అది లేకపోయినా నేను పోషిస్తా అంటున్నాడు. అది లేకపోయినా నేను ఘనంగా ఉంచుతాను అంటున్నాడు. అది లేకపోయినా నీ బిల్స్ అని కట్టడానికి నేనున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎనీ రెస్పాన్స్? ఎనీ హల్లెలూయాస్? ఎనీ హల్లెలూయాస్? ఫస్ట్ యు రిమెంబర్ దట్ వాట్ గాడ్ హ్యాస్ డన్. రిమెంబర్ హౌ గ్రేట్ హీ ఈస్. ఆయన ఎంత గొప్పవాడని జ్ఞాపకం చేసుకోండి. ఇందాక 147 కీర్తన చదవక ముందు నేను పొద్దున నేను అలాగా ఐ వాజ్ థింకింగ్, దేవుడు ఎక్కడో పెట్టాడు, ఏదో వర్డ్ ఉంది అక్కడ ఎక్కడో పెట్టాడు. ఇదే 147 కీర్తన, మంచి గోధుమతో సృష్టిస్తాడు. 145, 46 అని నేను ఇలా ఓపెన్ చేయగానే దేవుడు నాకు చూపించాడు. వెంటనే కళ్ళు అక్కడే పడింది. మంచి గోధుమలతో నేను వారిని తృప్తిపరుస్తాను. ఐ వాజ్ సో గ్లాడ్. పైన అంతా చదివాను, మళ్ళీ ఒకసారి రెస్పాన్సివ్ రీడింగ్లో చదివాను. ఎంత అద్భుతంగా ఉంది కదా. డిడ్ యూ ఫీల్ ద వైబ్ వెన్ యూర్ రీడింగ్ దట్? మంచులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, కొండలకు ఆజ్ఞాపిస్తాడు. అసలు ఆయన చెయ్యలేనివి ఏంటి? హీ క్రౌన్స్ ద ఇయర్ విత్ హిస్ గుడ్నెస్. తన దయాన కిరీటం పెడతా ఉన్నాడు. సో ఈ సంవత్సరంలో దేవుడు ఫస్ట్ మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చద్దాం. 145 కీర్తన 7వ వచనం ఒకసారి. సారీ సెకండ్ స్లైడ్ పెట్టండి. 145 కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ. హల్లెలూయా. అందరికీ ఉపకారి. ఆయన కనికరములో ఆయన సమస్త క్రియల మీద ఉండెను. హల్లెలూయా. అండ్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, డోంట్ ఫర్గెట్ మీ, డోంట్ ఫర్గెట్ మీ, రిమెంబర్ మీ. 8వ అధ్యాయంలో కమాండ్ ఇస్తున్నాడు దేవుడు. 2వ వచనం నుంచి చూస్తే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తే, గాడ్ ఈజ్ లిస్టింగ్ ఆల్ థింగ్స్. గాడ్ లిస్టెడ్ ఆల్ థింగ్స్. అన్ని లిస్ట్ చేశాడా? అన్ని లిస్ట్ చేసి మోషే ద్వారా మాట్లాడా? మోషే చెప్తా ఉంటున్నాడా? నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అంచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని, నడిపించిన మార్గము అంతటి, ఒక్క ఎర్ర సముద్రమే కాదు అంటున్నాడు దేవుడు. అన్ని విధాలుగా నిన్ను నడిపించాడు కదా. ఆ మార్గం అంతటిని నువ్వేం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకోనుము. రీకాల్, రీకలెక్ట్, రిమెంబర్. ఆరి రిమెంబర్. బికాస్ God is good at maths. God is good. How many times you remember God? అండ్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మా దినములు లెక్క పెట్టుట మాకు నేర్పించు. గాడ్ ఇస్ సేయింగ్, నో యువర్ కౌంట్. ఎన్ని రోజులు ఉంటావో నీకు తెలియదు. మా దినములు లెక్క పెట్టుట మాకు నేర్పించాము. గొప్ప ప్రార్థన చేశాడు మోషే. మనము వీ వెయిట్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. December 31 వస్తే దేవుడు ఏమేం చేశాడని ఆలోచిస్తాం. రోజు ఒక బుక్ పెట్టుకోండి. ప్రైజ్ బుక్ అని పెట్టుకోండి, లేకపోతే రిమెంబరెన్స్ బుక్ పెట్టుకోండి. జ్ఞాపకార్థ పుస్తకం. దేవుడు నీ కోసం ఉంది తెలుసా? జ్ఞాపకార్థ పుస్తకము నీ కొరకు ఆయన గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. హీ రైట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నువ్వు ఏమేమి చేసావో, ఏమేమి పరిచర్యలు చేసావో, ఎంత కష్టపడ్డావో, మనుషులు మర్చిపోయినా నువ్వు తేలిగ్గా తీసుకుని, ఆయన తేలిగ్గా తీసుకునే దేవుడు కానే కాదు. ఆమె అయితే మగ్దలేని మరియ అయితే పట్టించుకోలేదు. ఆ మరియ ఆ యేసయ్య దగ్గరగా వెళ్ళి ఏమి కుమ్మరించిందా? ఆమెకున్నదంతా ఇయర్లీ వేజెస్ అంటే ఒక స్టాల్ పెట్టడానికి కష్టపడుతున్నారు మనోళ్ళు. కానీ నిజంగా చెప్తున్నాను, ఒక పాపాత్మురాలు ఇయర్లీ వేజెస్ అంటే ఎంత ఉంటుందండి? యాన్యువల్ అంటారు కదా, నా దాకా 15 lakhs per annum అంటారు కదా. 15 lakhs ఇచ్చేసింది. కెన్ యూ బిలీవ్ దట్? మిమ్మల్ని అడగనా, వాట్ ఆర్ యువర్ ఇయర్లీ వేజెస్? షీ గేవ్ ఇట్.
ఇచ్చేసింది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆమెను మీరు ఏ మాత్రం అభ్యంతరపరచడానికి వీలేదు, గద్దించడానికి వీలేదు. ఎందుకు ఆమె ఏం చేసింది, నాకు ఒక మంచి కార్యమును చేసింది. ఆమె చేసిందంతా కూడా నేనేం చేయబోతున్నానో జ్ఞాపకం చేసుకోబోతున్నాను. హల్లెలూయా. సో మన దేవుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు కాబట్టి నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈజ్ ఆస్కింగ్ యూ టు రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్. అది కమాండా, ఆప్షనా? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కమాండా, ఆప్షనా? వెరీ గుడ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆమెన్. హల్లెలూయా. ఎలాగ అన్నీ మర్చిపోతున్నాక నా బుర్రలో ఏమి ఉండట్లేదు అనకండి. ఎందుకంటే కంప్యూటర్ కంటే ఎక్కువ ఉందంట నీ బుర్ర. కంప్యూటర్ అయితే ఎంత హ్యూమన్ బ్రెయిన్లో సమ్ 2.5 మిలియన్ గిగాబైట్స్ కంప్యూటర్ తీసుకుంటే హ్యూమన్ దానికంటే ఎక్కువ తీసుకుంటుందంట. అంటే గాడ్ ఇస్ సేయింగ్ యూ క్యాన్ రిమెంబర్. ఒకవేళ నాకు ఏమి గుర్తు రావట్లేదు అక్క, నేను ఏం చేయాలో ఏంటి, నాకు ఏం గుర్తు రావట్లేదు అంటే నేనేం చెప్తా తెలుసా, డిలీట్ అని చెప్తా. డిలీట్ అంటే ఏంటి, పిచ్చివన్నీ డిలీట్ చేసుకో, స్పేస్ ఇవ్వు. దేనికి? దేవుని మంచిదానికి. ఆమెన్. నాకు ఐఫోన్ ఉండింది కొన్ని ఇయర్స్ నుంచి ఇదే వాడుతూ ఉన్నాను. అయితే మనకు ఫొటోస్ పిచ్చి ఎక్కువ కదా, ఎక్కడ పోయినా ఫొటోస్, సెల్ఫీస్, గర్ల్స్ ఫోన్స్ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. అలాగే చర్చ్ కూడా ఉంది. సో ఫ్యామిలీయే కాదు, చర్చే కాదు, సెల్ఫీలే కాదు, ఫుల్ అయిపోయింది. అయితే ఇప్పుడు మేము ఒక ఈవెంట్కి వెళ్ళాక ఫోటో తీయాలనుకుంటున్నాం. నిన్న డాడీ మమ్మీ వాళ్ళ యానివర్సరీ వెళ్ళాక డాడీ ఆఫ్టర్ అ లాంగ్ టైం డాడీ మైక్ పట్టుకొని ఒక పాట పాడడము చూశాను. ఎంతగా దేవుని స్తుతించాను. ఆ ఫోటో తీద్దామంటుంటే నో స్పేస్. నేను ఏం చేస్తాను, మీరు చెప్పండి, ఏం చేస్తాను? అరే దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. వాళ్ళిద్దరూ కలిసి డాడీ మమ్మీ 46 years పెళ్ళై, సో 46th yearలో వారు ఇరువురు కలిసి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు అని ఫోటో తీద్దాం, వీడియో తీద్దామంటే నో స్పేస్. ఏం చేస్తాను అప్పుడు చెప్పండి? క్విక్గా డిలీట్. ఏం డిలీట్ చేస్తాను? వ్యర్థమైనవి, ఏదైనా రిపీటెడ్ ఉంటే, అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ డిలీట్ చేసేసి నవ్ ఐఎమ్ సో హ్యాపీ, అమ్మయ్యా క్లియర్, నవ్ ఐల్ టేక్ దిస్. యు గెటింగ్ ఇట్? దేవుడు చేసే కార్యాలను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు అంటే నీ మైండ్లో ఈ వ్యర్థమైన చెత్త ఉంది. అదేం చేయాలి నువ్వు? డిలీట్. ఆ ఆప్షన్ ఉందా లేదా? ఉంది. ఎవరైతే దేవుని యొక్క మంచి కార్యాలను ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారో వారు దేవుని ఎక్కువ స్తుతిస్తారంట. హల్లెలూయా. 34వ కీర్తన 8వ వచనం, 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఇందాక యెహోవా వెరీ గుడ్ అనిత. యెహోవా అందరికీ ఉపకారి. ఇప్పుడు యెహోవా ఉత్తముడు. ఆమేన్. నీ దేవుడు ఎవరు? ఉత్తముడు. నీ దేవుడు ఎవరు? ఉత్తముడు. అందరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీకు ఎంత మంచి స్నేహితుడున్నా వారికంటే ఉపకారి, వారికంటే ఉత్తముడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఒకసారి చేద్దాం. 100వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. ఇప్పుడు యెహోవా దయాళుడు. ఫస్ట్ యెహోవా, రెండోది, మూడోది, ఇంకా చెప్పమంటే 1000 వరకు చెప్తాను. ఈరోజు అంతా సరిపోదు. విల్ స్టాప్ హియర్. బట్ ఆయన కృప నిత్యము ఉంటుంది, ఆయన సత్యము తరతరము ఉంటుంది. సో నువ్వు నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు ఒకవేళ చికెన్ బిర్యానీ తినడానికి నువ్వు ప్లేట్ ముందు పెట్టుకున్నావు, చికెన్ బిర్యానీ పెట్టుకున్నావు, నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా చేశారు వీళ్ళు, ఏ స్పైస్ వాడారు, వీళ్ళ ప్రాసెస్ ఏంటి, అసలు కొత్తిమీర కనపడట్లేదు ఏంటి, కనపడదు. పెరుగు కనపడుతుందా చికెన్ బిర్యానీలో? పెరుగు వేస్తారు కదా, ఎస్ వేస్తారా, ఎస్. ఇంకేం వేస్తారు? బిర్యానీ ఫ్యాన్స్. సో కొన్ని కనపడవు, బట్ యు నో ఎవ్రీథింగ్. ఒకరోజు మనం చికెన్ బిర్యానీ తింటామని తెలిసి దేవుడు ఆదిలోనే ఆ పర్వతాలు, ఆ మొలకలు, ఆ చెట్లు, ఆ స్పైసెస్ దేవుడు మనకిచ్చాడు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది.
ఇప్పుడు నువ్వు ప్లేట్ పట్టుకొని చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఏం చేయాలి? ప్రభా, ఇక్కడ ఇంత టేస్టీగా ఒక ముద్ద మెల్ట్ అయిపోయే, కరిగిపోయే, నోరూరే ఈ బిర్యానీ నేను తింటున్నాను కదా, అయితే ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను సృష్టించాను, నువ్వు సృష్టించావు, నువ్వే సృష్టించావు. జస్ట్ ఫర్ 1 ప్లేట్ ఆఫ్ బిర్యానీ దేవుడు ఎంతగా సృష్టించాడు, ఎంత జ్ఞానవంతుడు ఆయన, ఎంత ఉపకారి ఆయన, ఎంత ఉత్తముడు ఆయన, ఎంత దయాళుడు. సో నువ్వు అలాగా ప్రతిసారి ఇఫ్ యు ఆర్ కీపింగ్ ఆన్ రిమెంబరింగ్ గాడ్, దేవుడు ఆనందిస్తాడంట. ఎందుకంటే లెక్కలేదు, ఆయన మనకు చేసేవి లెక్కలేదు. ఒక కూరలో మనం ఒక మసాలా కూర, ఒక బిర్యానీలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తామండి? అక్క మీరు చెప్పకండి, ఇప్పుడే ఆకలి అవుతుంది. మంచిదే, ఊరిస్తున్నా, సో దట్ యూ విల్ బై మోర్. హల్లెలూయా. ప్రతి 2-3 పెడతారు అనుకుంటా చికెన్ బిర్యానీ, వాళ్ళ దగ్గర ఏం ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది ప్రతి ఒక్కరిది టేస్ట్ చూడండి. హల్లెలూయా. అండ్ వాట్ షుడ్ యూ డూ? థ్యాంక్ దెమ్, ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్ ఫర్ దెమ్ ఆల్సో హూ పుట్ ద స్టాల్ టుడే. ఆమెన్. వారి నిమిత్తం కూడా నువ్వేం చేయాలి? స్తుతించాలి. ఆమెన్. వారు కూడా కష్టపడి వారు మొత్తం స్కిల్ అంతా పెట్టి ఈరోజు చాలామంది రాబోతున్నారు, తినబోతున్నారు నేను పెట్టిన స్టాల్. సో మీ అందరి కోసం ఆలోచించి, వాళ్ళకంటే నాది బెస్ట్ ఉండాలని ఆలోచించి ఉంటారు. సో యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్లేట్లో ఉన్న ఒక్కొక్క మెతుకు మనము కౌంట్ చేయలేము, బట్ హూ కౌంటెడ్ ఇట్? గాడ్ కౌంటెడ్ ఇట్. నా బిడ్డలు ఈ ప్లేట్లో ఇంత తినబోతున్నారు కాబట్టి ఆ పొలంలో ఎంత పంట రావాలైనా చూస్తున్నాడు. సో యూ షుడ్ డూ వాట్? ఫస్ట్ థింగ్, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన ఔదార్యాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ఉపకారి అని, ఆయన ఉత్తముడని, ఆయన దయాళుడని నీవు జ్ఞాపకము చేసుకోవాలి. ఇది కమాండ్ ఆప్షనా? కమాండ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండో దానికి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద సెకండ్ స్లైడ్. ఆయన చేసిన మేలకై ఆయనను ఉన్నతంగా స్తుతించాలి. హల్లెలూయా. 107 కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు కాబట్టి ఏం చెల్లించాలి మనము? రిమెంబరింగ్ తర్వాత ఏం చేయాలి మనము? థ్యాంక్స్ గివింగ్, స్తుతి చెల్లించాలి. ప్రైజ్ ఇస్ ద రైట్ రెస్పాన్స్ ఫర్ గాడ్స్ హార్వెస్ట్. ఆమెన్. హల్లెలూయా. ఆయన చేసిన మేలలో మనం ఎలా స్తుతించాలంటే ఉన్నతంగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యూదా, ఎంతమందికి తెలుసు యూదా పేరుకి అర్థం ఏంటి? స్తుతి. ఓకే, యూదా యొక్క బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? స్తుతి చేసేవారు బ్లెస్సింగ్ చెప్పనా? 49 ఆదికాండం 8వ వచనం. Genesis 49:8. If you praise God, what happens? యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల నీ సహోదరులు నిన్ను, యూదా అంటే దేవుని స్తుతించుట. ఓకే, నువ్వు దేవుని స్తుతిస్తే ఎవరు నిన్ను స్తుతిస్తారు? నన్ను కనపరచువాన్ని నేను. నువ్వు ఏది దేవునికి ఇస్తే అది తిరిగి దేవునికి ఇస్తాడంట. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ యూ, ఓకే, నీకు క్రెడిట్ ఇవ్వట్లేదు అనుకోండి, నువ్వు ఎంత చేసినా వారు నేను పట్టించుకోవట్లేదు అనుకోండి, అంటే నువ్వు ఎక్కువగా ఎవరిని స్తుతించట్లేదు. నువ్వు కష్టపడుతున్నావు, కానీ కష్టపడిన తర్వాత నేను చేస్తాను అంటున్నావు, కానీ ఎవరు చేశారు అనాలి? దేవుడు అని చెప్పాలి. హల్లెలూయా. యోసేపు కలలు కన్న తర్వాత దాని యొక్క ఇంటర్ప్రిటేషన్, ఫరో కళ కన్న తర్వాత ఇంటర్ప్రిటేషన్ చెప్పిన తర్వాత యోసేపు ఫస్ట్ ఏమంటాడు తెలుసా? అబ్బా, ఎంత అసలు ఎవరికి ఇంత జ్ఞానం లేదని ఫరో అంటే యోసేపు ఏమంటాడు తెలుసా? సమస్తము దేవుడి నుండే వస్తుంది అంటాడు. హీ విల్ టెల్ ఓన్లీ, ఆకాశం సృజించిన ఆ దేవుడే నాకు బయలుపరిచాడు అన్నాడు. ఆమెన్. సో యు సీ 49:8లో మనం చూస్తూ ఉంటున్నాము ఏంటంటే సహోదరులు యూదాని స్తుతిస్తున్నారంట. బికాజ్ యూదా అంటే ఏంటి? దేవుని స్తుతిస్తున్నారు. యువర్ బ్రదర్స్ విల్ ప్రైజ్ యూ. హల్లెలూయా. ఇంకేం జరుగుతుంది? యువర్ హ్యాండ్ విల్ బీ ఆన్ ద నెక్ ఆఫ్ యువర్ ఎనిమీస్. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును అంటే అంత బలవంతుడు. ఇంకోటి ఏంటి? నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు. యూదా ఈజ్ ఈక్వల్ టు రాయల్టీ. యూదా గోత్రపు సింహము. యూదా ఒక రాజదండము పట్టుకున్న వ్యక్తి. రాయల్ లైఫ్ కావాలా? మీరేం చేయాలి? స్తుతించాలి. నాకేమిచ్చావు ప్రభా? ఈ హార్వెస్ట్ సీజన్లో ఏం జరిగింది నాయన? నేను 11 నెలలు ఎదురు చూస్తా ఉన్నాను, ఏంటి ఇంకా జరగట్లేదు అనేది మానుకొని అనేది ఏం చేయాలన్నా నేను
డిలీట్ చేసి ఏం చేయాలి, చేసిన దాన్ని బట్టి నువ్వు ఇంకా స్తుతి చెల్లించలేదు కాబట్టి దేవుడు ఆ ద్వారం తెరవలేదు. చేసిన దాన్ని బట్టి ప్రతిరోజు నువ్వు స్తుతించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, యూదా నువ్వు స్తుతించేవాడు కాబట్టి నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. ఎక్కడైనా ఉందా ఈ వాక్యం ఈ బైబిల్లో? నిన్ను స్తుతించడం ఏంటి? మై గాడ్ ఇస్ సచ్ అ స్పెషల్ గాడ్. ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే యేసయ్యకి ఏ అధికారం ఉందో అధికారం మనకిచ్చాడంట. యేసయ్యకి ఏమి శక్తి ఉందో ఆ శక్తి మనకిచ్చారా లేదా? ఇచ్చారా లేదా? యేసయ్య నీడపడి స్వస్థత పొందుకున్నారు. పౌలు నీడపడి స్వస్థత పొందుకోలేదా? పేతురు నీడపడి స్వస్థత పొందుకోలేదా? సో యేసయ్యకి కలిగిన ఆనర్ కూడా మనకి ఇస్తున్నాడంట. ఆమేన్. అయితే నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆయన ఆనర్ని, ఆయన ఔన్నత్యాన్ని నువ్వేం చేయాలి, ఆయన మంచితనాన్ని నువ్వేం చేయాలి, స్తుతించాలి. చెప్పండి, నేను స్తుతిస్తానని చెప్పండి. ఐ విల్ మ్యాగ్నిఫై. నువ్వు స్తుతిస్తే ఏం జరుగుతుంది? నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. హ్యావ్ యూ హర్డ్ దిస్ వర్డ్ ఎనీ టైమ్ బిఫోర్? నిన్ను స్తుతించడం ఏంటి? ఏదో కాంప్లిమెంట్ ఇవ్వడం కాదు స్తుతించడం అంటే. లార్డ్ యు ఆర్ సో గుడ్ అని వెళ్ళిపోవడం కాదు. ఏడుస్తావు, చప్పట్లు కొడతావు, యు విల్ స్టాండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, యు విల్ నీల్ డౌన్ ఇన్ హిస్ ప్రెజెన్స్, సాగిల పడతావు. ఆమేన్. నువ్వు ఎలాగ దేవుని స్తుతిస్తే అలాగ మనుషుల్ని స్తుతిస్తారంట. సో ప్రైజ్ ఇస్ వాట్? ఇట్ ఈస్ అ ఓపెన్ డోర్ ఫర్ హార్వెస్ట్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ డోర్ ఫర్, చూడండి 11వ వచనం చద్దాం. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షారసంలో రక్తంతో తన వస్త్రములను ఒదుకును. అంటే లిటరలీ హీ సో పవర్ఫుల్. ఓకే, సో దేవుని స్తుతించడానికి ఇంకో వర్స్ చూపిస్తాను. 67వ కీర్తన 5-6 వచనాలు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలం. ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. సంగమా, మైండ్ బ్లోయింగ్. ఇస్ దిస్ కమాండ్ ఆర్ ఆప్షన్? కమాండ్ ఆర్ ఆప్షన్? ఆప్షన్. జ్ఞాపకం చేసుకో అనేది కమాండ్. నేను చేసినది జ్ఞాపకం చేసుకో, అది మెయిన్. నేనేం చేశాను జ్ఞాపకం చేసుకో. కానీ స్తుతించుట ఆప్షన్. అందరూ స్తుతించలేరు. స్తుతించే వారిని దేవుడు ఏం చేస్తారంటే అప్పుడు వారి భూమి, ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం అదే, మీ భూమిని దేవుడు ఏం చేయబోచున్నాడు? దీవించబోచున్నాడు. నువ్వు భూమి దాని ఫలం ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. తగినట్టు స్తుతి మనం చెల్లించట్లేదండి. గత వారాల్లో దేవుడు మనకు చేసిన కార్యాలు బట్టి ఒక్కరోజు సాక్ష్యం చెప్పి వారమంతా మర్చిపోతున్నాం. ఒక్కరోజు సాక్ష్యం చెప్పి నెలలు దేవుని మర్చిపోతున్నాం. కయీన్ ఎంతమందికి తెలుసు? హేబెల్ ఎంతమందికి తెలుసు? సంపూర్ణంగా ఎవరు స్తుతించారు? నిండు మనసుతో ఎవరు స్తుతించారు? వాట్ వాజ్ హిస్ యాక్ట్ ఆఫ్ వర్షిప్? శ్రేష్టమైనది ఇచ్చాడు. శ్రేష్టమైనది ఇచ్చి దేవుని స్తుతించాడు. హౌ డిడ్ హీ షో గాడ్ హిస్ ప్రైజ్? ఆయన సాగిలపడ్డాడు దేవునికి. ఆయన దేవుని స్తుతించినట్టుగా ఎలా చూపించాడు? హేబెల్ శ్రేష్టమైనది ఇచ్చాడు. ప్రభా, నువ్వు నాకు ఇన్ని ఇచ్చావా, ఇంత పెద్ద మందని ఇచ్చావా, దాంట్లో ఏది వెతికాడంటే ఏం వెతికాడో? శ్రేష్టమైన క్రొవ్విన ఏంటండి మందలో ఉన్నది ఇది వెతికి దేవునికి అర్పించాడంట. వేర్ ఇస్ యువర్ థ్యాంక్ఫుల్ హార్ట్? కయీన్ ఏం చేస్తాడు? అక్కడ రాయబడలేదు, కానీ కయీను శ్రేష్టమైనది తీసుకోలేదు. మిగిలిపోయేది ఆయన ఇంటికి వాడుకోలేనివి, ఎక్స్ట్రా ఉండేవి, ఇంకా నాకు పనికి రాదు అనుకునేది ఎవరికి ఇచ్చాడంట? దేవునికి ఇచ్చాడు. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? ఎందుకు? దేవుడు శ్రేష్టమైనవి ఇస్తాడు. ఆ భూమి పంట కూడా కయీన్కి ఎవరిచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. కానీ కయీన్ తిరిగి దేవునికి ఉన్నతంగా ఇవ్వట్లేదు, ఉన్నతమైన స్తుతి ఇవ్వట్లేదు, థ్యాంక్ఫుల్నెస్ లేదు. ఎంతసేపు అది జరగలేదు, ఇది చేయలేదు ప్రభు అనుకుంటున్నాము. కానీ దీస్ 11 months, ద ఎండింగ్ ఆఫ్ నవంబర్లో మనం ఉన్నాము. ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు? వారు ఇలాంటి వారు, వారిని ఎందుకు ఇచ్చావు, వీరిని ఎందుకు ఇచ్చావు, నాకు ఇటువంటి ఉద్యోగం ఇచ్చావు, నాకు ఇటువంటి భర్తనిచ్చావు, ఇటువంటి భార్యనిచ్చావు, ఇదేం కుటుంబం? వీఆర్ సో నెగటివ్. యు నో వాట్ హ్యాపెన్ టు కేన్?
కయీన్కి ఏం జరిగిందో నేను చూపిస్తాను. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం. యుసి స్తుతి ఏం చేసిందంటే, ఇందాక మనం చదువు 67వ కీర్తన 6వ వచనంలో ఏం చేసింది స్తుతి? ఏం చేసింది? భూమి దాని ఫలం ఇస్తుంది. నువ్వు దేవుని స్తుతిస్తూ నువ్వు తీసుకున్న దాన్ని, తినేదాన్ని, నువ్వు కొంతమంది అయితే కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పకుండా నోట్లో వేసుకుంటారు. అన్నం అయితే ప్రేయర్ చేయాలి, స్వీట్ అయితే ప్రేయర్ చేయకూడదా? ఇప్పుడు మన వాళ్ళు ఎవరో పానీపూరి పెట్టుంటారు, బిర్యానీకి అయితే థ్యాంక్ యూ లార్డ్, పానీపూరి అయ్యో నోట్లో వేసుకుందాం. పానీపూరి ప్రేజ్ చేయకుండా తింటే థ్రోట్ క్యాన్సర్లు వచ్చినాయి అంటే కొంతమందికి. ఐఎమ్ సారీ, మన పానీపూరి అలా ఉండదు. ఐఎమ్ అ వెరీ బ్యాడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫర్ పానీపూరి, బట్ నాకు చాలా ఇష్టం. సో మనము కొన్ని వాటికి మనము థ్యాంక్ యూ చెప్తున్నాం, కానీ ప్రతి చిన్న వాటికి కూడా నువ్వు థ్యాంక్ యూ చెప్తే దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఇంకా దీవిస్తాడంట. చూద్దాం, లెట్స్ గో టు జెనసిస్ 4:11. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. వై? దేవుని యొక్క ఔదార్యాన్ని, దేవుడు ఇచ్చిన దాంట్లో కొంచెం మిగిలింది నేను ఆయనకి మొహం మీద పారేస్తాను. దేవుడు ఇచ్చిన దానికి, దేవా నాకు ఇచ్చిన ఈ చిన్న ఇంటిని బట్టి నీకు వందనాలు, కనీసం సొంత ఇల్లు ఇచ్చా ప్రభా, నేను ఉంటున్న రెంట్ హౌస్ ప్రతి నెల మేము కడుతున్నాము, ప్రతి నెల బిల్స్ పే చేయడానికి నాకు డబ్బునిస్తున్నాం. మన ప్రభు ఎలాంటి వాడంటే, మన ఎంటుకలు లెక్క పెట్టిన దేవుడు. నీకు ఎన్ని బిల్స్ ఉన్నాయో, ఎన్ని శాలరీస్, నీకు ఎంత మరి ఏమంటారు కమిట్మెంట్స్ ఉన్నాయో ఆయనకు తెలీదా? ఆయన లెక్క పెట్టలేదా? ఆయన ఇస్తూనే ఉంటాడు, బోనస్లు పంపిస్తూనే ఉంటాడు. కానీ కయ్యన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, హేబుల్ లాంటి వారు కదా, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ గెటింగ్ బర్ప్ ఆల్రెడీ బికాస్. సో కయ్యన్ లాంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, దే డోంట్ కేర్, దేవుడు ఇచ్చాడని దే డోంట్ కేర్. కానీ ఇంకొకరిని దేవుడు దీవిస్తే అప్పుడు దేవుని నిందిస్తారంట. ఫస్ట్ దేవుని నిందిస్తారు, ఆ తర్వాత పాస్టర్స్ని నిందిస్తారు. ఏం జరుగుతుంది మా, ఏం చేశాడు దేవుడు, వస్తున్నాం దేవుని మీద అలుగుతారు. కయ్యను అలిగాడు, కయ్యను బాధపడ్డాడు, అసూయపడ్డ ఏం చేశాడు? దేవుడు దీవించిన దాన్ని చంపేశాడు. ఎవరినైతే దేవుడు దీవిస్తున్నారో వారి జోలికి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడు? చంపేశాడు. దేవుని ఆజ్ఞ లోబడ్డా? లోబడలేదు. నరహత్య చేయకూడదు, కానీ ఆయన ఏం చేశాడు? చేశాడు. హీ టుక్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ టు హిస్ హ్యాండ్ అండ్ కిల్డ్ హిస్ ఓన్ బ్రదర్. అప్పుడు ఏం జరుగుతుంది? ఆజ్ఞ, మీరు నా ఆజ్ఞ అనుసరించకపోతే మీకు సామర్థ్యం తగ్గిపోతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు సంపాదించడానికి సామర్థ్యత తగ్గిపోతుంది. దేవుడు ప్రతిరోజు మనకు కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు. అయితే ఏం జరిగిందంటే, నౌ యు ఆర్ అండర్ అ కర్స్ అండ్ డ్రివెన్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఓకే, ఒకసారి 12వ వచనం చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంది ఆ భూమి? ఏం చేస్తుందంట? నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. మీకు అర్థమవుతుందా? నేల సేదపరిచినప్పుడు అది దాని సారము ఇవ్వదు. ఇట్ విల్ రెసిస్ట్ ప్రొడ్యూసింగ్ గుడ్ క్రాప్స్ ఫర్ యూ. నేల, ఈ భూమి దేవుని మాట వింటది. నీకు వచ్చే డబ్బు దేవుని మాట వింటది. నీ ఆర్గనైజేషన్, నీ కంపెనీ దేవునికి లోబడుతుంది. భూమి, నీ అన్నము ఎవరికి లోబడుతుంది? నీ ఇల్లు ఎవరికి లోబడుతుంది? భూమి 2 విధాలుగా పనిచేస్తుంది, 2 రకాల మనుషులకు పనిచేస్తుంది. ఒకటేమో దేవునికి లోబడే వారికి అది ఏం చేస్తుందంట? సేద్యపరిచి ఫలాలు ఇస్తుందంట. మీకు అర్థమవుతుందా? ఇంకో విధంగా ఇంకో భూమి, అదే నేల ఇంకొకరికి ఏం చేస్తూ ఉంటుందంట? ఇంకో విధంగా పనిచేస్తుంది. ఏమని పనిచేస్తూ ఉంటుంది? చూడండి, ఇక్కడ చెప్తా ఉంటున్నాడు 12వ వచనంలో, నేల సేద్యపరిచినప్పుడు అది దాని సారము నీకు ఇవ్వదు, దాని మంచి ఫలము నీకు ఇవ్వదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీకు అర్థమవుతుందా? అదేంటక్క హార్వెస్ట్ సీజన్ అంటే బ్లెస్సింగ్ అనుకున్నాము, వై యూఆర్ గివింగ్ దిస్ అంటే మీరు రెస్పాండ్ కాలే లాస్ట్ వీక్. టుడే అట్లీస్ట్ రెస్పాండ్, గివ్ గాడ్ ద బెస్ట్ అండ్ గాడ్ విల్ గివ్ యూ ద రెస్ట్. ఆమెన్, హల్లెలూయా. ఒక భూమి
మరొకరికి సారం ఇస్తుంది, ఇంకొకరికి సేద్యపరచడానికి సారం లేకుండా, ఫలాలు ఇవ్వలేకుండా ఆ భూమి అలాగే ఉంటుందంట. సో నీవు భూమి మీద దిగులు పడుచు. ఈ భూమి మీద ఎలాగ ఉంటామంట మనము? దేవుని ఆజ్ఞకు లోబడపోతే ఎలా ఉంటాం మనము? దేవునికి ఇచ్చే విషయంలో లోబడపోతే ఎలాగుంటాము? దిగులు పడతాము. సో నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. నువ్వు తిరుగులాడుతూ ఉంటావు, యు వర్క్, బట్ నీకు ఏది కూడా ఫలించదు. ఎందుకంటే నువ్వు ఎవరికి లోబడట్లేదో దేవునికి లోబడట్లేదు. నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవట్లేదో దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదు. అయ్యో దేవుడు, నేను ఒక్కడనే కయ్యను, నేను పొలంలోకి వెళ్తున్నాను. నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువ స్తుతించాలండి కయ్యన్నే. ఎందుకంటే ఆయన చేతిలో ఏమీయో లేదు. ఎండ ఎవరు ఇవ్వాలి? దేవుడే. వర్షం ఎవరు కురిపించాలి? దేవుడే. కొత్తగా కయ్యన్ ఎవరు? ఆదాము యొక్క ఫస్ట్ కుమారుడు. అసలు ఎవరు అగ్రికల్చరిస్ట్ లేరు అప్పుడు, కానీ అంత దేవుని మీద ఆధారం. కానీ ఆయన ఎంతగా దేవుని స్తుతించాలి. ఒక సైంటిస్ట్ చెప్తా ఉంటున్నాడు, రైతులు 5% మాత్రమే పనిచేస్తారంట. మిగతా 95% భూమి లోపల ఉన్న మినరల్స్, ఆకాశం నుండి వచ్చే వనరులు అంటే వర్షము, ఎండ. 95% ఏం పనిచేస్తాయి మన కొరకు? దేవుని యొక్క సృష్టి. 5% మనం చేసేది. సో కయ్యను ఎంతగా స్తుతించాలి. బికాస్ ఆఫ్ హిమ్, ఆయన డిసొబీడియన్స్ ద్వారా ఏం జరిగిందంటే, ఆ నేల సేదపరిచినప్పుడు అది సారం లేనిదిగా ఉంటుంది. నువ్వు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ ఫలాలు రావట్లేదు. బాయ్, నీలో ఏం లేదు? కృతజ్ఞత బుద్ధి లేదు. దేవుడు ఇచ్చినప్పుడు నా కష్టం నేను చేస్తాను. దేవుడు ఏదైనా గొప్పగా ఏదైనా ఎవరికైనా ఇస్తే మరి కళ్ళు ఎక్కడ ఎగుతాయండి? మీ అందరు తెలిసి ఎక్కడ ఎగుతాయి? కనీసం దేవుని చూడనంతగా కూడా. అందుకే దేవుడు వారిని శోధించడానికంట 8వ అధ్యాయంలో కొన్నిసార్లు దేవుడు ఈ మాటలు చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయం అనగానే ఏదనుకుంటున్నారా? డ్యూటరానమీ. ఎస్, చూడండి ఏం చేస్తున్నాడు దేవుడిని. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, ఆజ్ఞలను నువ్వు గైకొందువో లేదో అని దేవుడు నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకుంటకు దేవుడు కొన్నిసార్లు అనొచ్చు నిమిత్తము అరణ్యములో, నీ హృదయంలో ఏముంది? స్తుతి ఉందా? అరణ్యంలో నడిచేటప్పుడు, ఆకలి వేసినప్పుడు, అంచివేతలో ఉన్నప్పుడు నీ నోట్లో ఏముండాలి? స్తుతి ఉందా? లేయా ద్వేషింపబడింది, ఉందా లేదా? కానీ లేయా పుట్టిన ప్రతి ఒక్కడు, రూబేన్ పుట్టంగానే దేవుడు ఇచ్చాడు, రెండోడు పుట్టంగానే దేవుడు నా కష్టాన్ని చూశాడు, మూడోడు పుట్టంగానే నా భర్త ఇంకా నన్ను ప్రేమిస్తాడు, నాలుగో పుట్టంగానే యూదా పుట్టంగానే ఏం చెప్పింది తెలుసా? దేవుడు స్తుతించబడును గాక, సమస్తము స్తుతి ఆయనకి చెల్లును గాక అని చెప్పింది. సమ్ టైమ్స్ గాడ్ విల్ సీ నేను ఆ ల్యాక్లో పెట్టి స్తుతి చెల్లిస్తుందా, దూషిస్తాడా? నేను దేవుని నమ్ముకొని ఇంతకాలమైంది, నాకెందుకు ఈ శ్రమలు ఇచ్చాడు దేవుడు? దేవుడు అంట హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఆ ల్యాక్లో నడిపిస్తాడంట. కొన్నిసార్లు ఇంకా మరీ ప్రార్థన చేస్తారా లేదా అని దేవుడు చూస్తాడంట. నువ్వు ఒక అంశం విషయమై నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, అది జరగట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాము? ఆ ప్రార్థన ఆపేస్తాం. కానీ స్తుతులతో ఇంకా ప్రార్థన చేస్తూ ఉండాలంట. అప్పుడు దేవుడు అంటాడంట, నువ్వు అడిగిన కంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడంట. మీకు అర్థమవుతుందా? దేవుడు చూస్తాడు నా బిడ్డలు, ఓకే ముందు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా వాళ్ళకి ఏది రాలేదు, కానీ గతంలో నేను చేసింది వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా? డు దే రిమెంబర్? ఘనంగా నా వివాహం చేసావు తండ్రి అని రోజు నువ్వు స్తుతిస్తూ ఉండు, నీ గర్భం దేవుడు తెరచును గాక, నీకు ఒక నూతనమైన కార్యాలు దేవుడు చేయను గాక, నూతనమైన జాబ్ దేవుడు దయచేయను గాక. యునో మై గాడ్, హీఈస్ వెరీ సూపర్. అసలు ఆయన మాస్టర్, ఆయన యజమానుడు. నీకు పెళ్లి చేసిన దేవుడు నీకు ఎక్కువ అభిషేకం కావాలని, ఎక్కువ ఆస్తిపాస్తులు కావాలని, ఎక్కువ అభివృద్ధి కావాలని ఆయనకు తెలుసా లేదా? ఫస్ట్ నీ జాబ్ 15,000 రూపాయలు, కానీ పెళ్ళైన తర్వాత నా దేవుడు నేను చెక్ చేస్తూ ఉంటాడు, నువ్వు స్తుతిస్తే 30,000 కాదు కదా, 60,000 90,000 కూడా ఇస్తాడు. హీ విల్ సీ, హీ విల్ టెస్ట్ యువర్ హార్ట్. ఏం చెప్పాను? ఫస్ట్ రిమెంబర్. ఏం చేయాలి? ఫస్ట్ మనము ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోతాం అంతే.
దేవుడు చేసినవి మర్చిపోతాం. ఒక్కరోజు 2 రోజులు, మా అయితే పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం స్తుతులు చెల్లిస్తామండి. అది చాలా గొప్ప. నెక్స్ట్ అసలు ఏం జరిగింది ఈ సంవత్సరం? ఇట్స్ మై బ్యాడ్ ఇయర్ అంటాం. ఎవరు చెప్పారు బ్యాడ్ ఇయర్? సంవత్సరము ఆయన దయా కిరీటం ఉంది. ప్రతి సంవత్సరంలో ఉందా లేదా? కోవిడ్ టైంలో కూడా ఆయన దయా కిరీటం ఉంది కాబట్టి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. మనం పోషింపబడ్డాం. హల్లెలూయా. సూపర్ మార్కెట్స్లో బియ్యం ఉంది, పప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏ టైంలో? కోవిడ్ టైంలో. పని జరగని టైంలో అభివృద్ధిని దేవుడు మనకి ఇచ్చాడా లేదా? కెన్ యూ బిలీవ్ వాట్ గాడ్ హస్ డన్? మోర్ దెన్ ఇన్ ఇండియా కోవిడ్కి చనిపోయిన వారికంటే ఆహారం లేక చనిపోయిన వారు దీనులైన కడు పేద వాళ్ళు చనిపోయారంట. నువ్వు చనిపోయావా? హౌ మచ్ యూ షుడ్ థ్యాంక్ గాడ్. ఒకసారి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మొక్కజొన్న కంకు తోటను వేస్తున్నాను, ప్రార్థన చేయండి అని ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళాడంట. ఓకే, ఆయన ఏమేస్తున్నాడు? ఒక తోట వేస్తున్నాడు, మొక్కజొన్న. అయితే ఆ పాస్టర్ గారు, ప్రభా, నాలాంటి పాస్టర్ గారే ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ 2 లారీల నిండా, ఒక దోన కాదు కదా, మన దేవుడు ఎన్ని దోనలు ఇస్తాడు? 2 దోన, 2 లారీల నిండా ఫలము చూడాలి ప్రభా నేను అన్నాడు పాస్టర్ గారు. దేవుడు ఆ పాస్టర్ గారు అలాగే ఆ అబ్బాయి యొక్క విశ్వాసాన్ని మెచ్చి 2 లారీల నిండా మొక్కజొన్న కంచునిచ్చి డూ బిజినెస్ అన్నాడంట. అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు పాస్టర్ గారు. చూసావా మన దేవుడు ఎంత గొప్పవాడు, చెప్పింది అడిగింది దేవుడు మనకి ఇచ్చాడు అంటే. ఈయన సాడ్ ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు సాడ్ ఉన్నావు అంటే, పాస్టర్ గారు నాకు కొన్ని మందలు ఉన్నాయి, కొన్ని పందులు ఉన్నాయి, వాడికి వేస్ట్ మొక్కజొన్న కంకులు లేవంట, ఒక లారీ అవైనా ఉంటే బాగుండు అన్నాడంట. ఏంటంట? పందులను మేపడానికి వేస్ట్గా మొక్కజొన్న కంకు ఒక్కటి కూడా లేదంట. సో ఏమన్నారు అలాంటి శ్రేష్టమైన దేవుడు ఇచ్చినప్పుడు స్తుతి చెల్లించడం మానే ఏం వెతుకుతున్నాం మనం? అంత 2 లారీల నిండా అంత శ్రేష్టమైన మొక్కజొన్న కంకులు దేవుడు అంతగా దీవిస్తే ఏమి ఇవ్వలేదంట దేవుడు. ఆయనకు కొన్ని పందులు ఉన్నాయంట, ఆ పందులు మేపడానికి. దిస్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. God is saying, what I have done in the past, did you thank me? You should thank God. దేవుని స్తుతించాలి. కయీన్ జీవితంలో 14 వచనం. ఏ 14? కయీను ఆదికాండము 4:14. ఎస్. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. భూమి మీద నేను దేశ దిమ్మరినై ఉండును. 14 ఒకసారి చెప్పు. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. 14 ఒకసారి పెట్టండి. భూమి మీద నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు ప్రదేశంలో నుండి వెళ్ళగొట్టబడి భూమి మీద నేను ఏమైపోతాను? దేశ దిమ్మరైపోతా. ఇఫ్ యూ డోంట్ థ్యాంక్ గాడ్ ఇనఫ్, దేవుని సన్నిధిలో మనము దూరంగా ఉంటాం. ఆయన సన్నిధి రాకపోతే మనం ఏమైపోతామో ఇటు అటు అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాం. యూ వాంట్ టు బీ లైక్ దట్? దేవుడు ఎవరు? స్థిరపరచు వాడు. నేను స్థిరపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. ద లాస్ట్ పాయింట్ ఐ వాంట్ ఎవ్రీబడి టు కాన్సన్ట్రేట్. అధికార స్థాయిలోకి ప్రవేశాన్ని దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే 3వది ఆశించాలి. విత్ ఎవ్రీ హార్వెస్ట్ గాడ్ ఎక్స్పాండ్స్ యువర్ కెపాసిటీ అండ్ అథారిటీ. నువ్వేం చేయాలంటే ఆశించాలి. చెప్పండి, ఆశిస్తానని చెప్పండి. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి. దేవుడు వారిని ఎలాగ ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి విస్తరించి భూమిని నిండించడం మాత్రమే కాదు, దానిని ఏం చేయాలి? లోపరుచుకోమంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పటి వరకు ఏ భూమి అయితే కయీన్ని శపించిందో, ఏ భూమి అయితే కయీను కొరకు నేలను సేద్యపరచలేదో, దేవుడు అంటున్నాడు
నేను నీకు ఆధిపత్యం ఇచ్చాను, నువ్వు నన్ను గుర్తుపెట్టుకో, స్తుతిస్తూ ఉండు. ఓకే, ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోయినా, లేక నువ్వు సరిగ్గా స్తుతించకపోయినా, ఇఫ్ యూ మిస్డ్, నువ్వు అనుకుంటావు ఈ 11 నెలలు నిజంగా నేను ఐ మిస్ ద బిగినింగ్ అండ్ ఐ మిస్ ద బ్లెస్సింగ్. నేను Jan 1 నుంచి దేవుని స్తుతిస్తే బాగుండు, నేను ఒక బుక్లో దేవుడు చేసిన కార్యాలు నేను రాసుకుంటే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావేమో. లేక మధ్యలో నువ్వు ఎక్కడైనా మిస్ అయిపోయావేమో దేవుని స్తుతించటంలో, లేక నువ్వు ఎక్కడో ఆ బ్లెస్సింగ్ నువ్వు పొందుకోలేదేమో కయ్యన్ వల్లే. కానీ టుడే ఐమ్ టెలింగ్ యూ, నీకు నిరీక్షణ ఉంది. కయ్యన్కి లేదు, కానీ నీకు నిరీక్షణ ఉంది. ఎందుకు చెప్పినా, దేవుడు అంటున్నాడు ఈవెన్ ఇఫ్ యూ మిస్డ్ ఇట్, ఆశించు అంటున్నాడు. మూడోదిగా ఏంటండి, ఎక్స్పెక్ట్. నువ్వు మిస్ అయిపోయావు, బ్లెస్సింగ్ మిస్ అయిపోయావు. ఈ సంవత్సరంలో ఏదైతే నువ్వు పొందుకోవాలనుకున్నావు అది పొందుకోవట్లేదు. 11 నెలలు అయిపోయినాయి. కానీ మై గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ ద బిగినింగ్ అండ్ ద గాడ్ ఆఫ్ ది ఎండింగ్. ఆమేన్. అంటే నువ్వు అనుకుంటున్నావు జనవరి నుండి నవంబర్ వరకు ఎదురు చూశాను, నా జీవితంలో దేవుడు చేయలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అనుకున్న కార్యం చేయలేదని నువ్వు అనుకుంటున్నావేమో. లేక నువ్వు అనుకుంటున్నావేమో నేను మిస్ అయిపోయాను, నేను ఆ ఆశీర్వాదం పొందుకోలేదు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను ఆల్ఫా ఒమేగా, నేను మొదటి వాడను కడపటి వాడను. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ ద బిగినింగ్, ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ ది ఎండింగ్. నేను జనవరిలో ఉంటాను, నవంబర్ డిసెంబర్లో కూడా ఉంటాను. హల్లెలూయా. I will be in the month of November, I will be in the month of December also. The last 2 months I am still the blesser, I am still the God of harvest. మీకు అర్థమవుతుందా? ఇఫ్ యూ థింక్ అయ్యో అక్కేంటి కయ్యన్ గురించి చెప్పినప్పుడు నాకే తట్టింది, మరి దేవునికి నేను అంతగా నేనేమి చేయలేకపోయాను, లేకపోతే నేను అసలు బ్లెస్సింగ్ చూడలేదు, ఐ మిస్ ద బ్లెస్సింగ్. నాకు ఈ అనారోగ్యం వచ్చి పడింది, ఐ మిస్ ద బ్లెస్సింగ్. నాకు ఈ బోనస్ నేను మిస్ అయిపోయాను, ప్రమోషన్ మిస్ అయిపోయాను, ఐ మిస్ ద బ్లెస్సింగ్. బట్ గాడ్ ఇస్ సేయింగ్ యూ డి నాట్. ప్రతి క్వార్టర్లో నేనున్నాను. ఫస్ట్ క్వార్టర్ నేనున్నాను, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, 4వ క్వార్టర్లో కూడా దేవుడు ఉన్నాడా లేదా? ఈ సంవత్సరంలో 4 క్వార్టర్స్లో దేవుడు ఉంటాడా లేదా? ఈ నవంబర్ మాసంలో చాలామంది అనుకుంటూ ఉంటారు జనవరి 1, 2026 ఎప్పుడు వస్తుంది, అప్పుడు మళ్ళా దేవుడు కొత్త ఆశీర్వాదాలు ఇస్తాడేమో అనుకుంటున్నారా మీరు? ఈరోజు చెప్పనా, దేవుడు ఈరోజు కూడా కొత్త ఆశీర్వాదాలు ఇవ్వగలుగుతాడు, ఇస్తాడు. అంత సంపూర్ణుడు. యు గెటింగ్ ఇట్? ఒట్టి Jan 1 ఇస్తాడా దేవుడు? December 31 వాగ్దానం ఇచ్చిన దేవుడు Jan 1లో మనం ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసి నవంబర్ వచ్చేసాం, ఇంకా ఇవ్వడు అని ఎలా అనుకుంటాను? ఆశించు. దో యు మిస్ ద మార్క్, గో టు గాడ్, ఎక్స్పెక్ట్. ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? 24 hours మిరకల్స్ చూసాం మనం మన సంఘంలో. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ వచ్చే వరకు నేను చూస్తాను, నవంబర్ డిసెంబర్ ఏదో పోనీలే వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోయింది, ఫ్లో అయిపోయింది, అయిపోయింది. ఈ 2 months కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? కొత్త సంవత్సరం వస్తుంది. ఆ కొత్త సంవత్సరం దేవుడు ఏదైనా రిలీజ్ చేస్తాడేమో మనం అనుకుంటున్నామా? దేవుడు అంటున్నాడు నో, ఈ హార్వెస్ట్ సీజన్లో ఐఎమ్ ఆల్సో ఇన్ ది ఎండింగ్ సీజన్. ఐ ఆమ్ ద గాడ్ ఈవెన్ ఇన్ ది ఎండ్. చూపిస్తాను. ఆదికాండం 27వ అధ్యాయము 34వ వచనం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద. ఎవరి గురించి చెప్తున్నాను ఈరోజు? ఏశావు ఏం మిస్ అయ్యాడు? బ్లెస్సింగ్ మిస్ అయ్యాడు. మిస్ అయ్యాడా లేదా? యాక్చువల్గా బ్లెస్సింగ్ ఆయనదే. ఇస్సాకు ఏశావుకే బ్లెస్సింగ్ ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ ఏశావు జ్యేష్ఠత్వం అమ్ముకున్న తర్వాత ఆ బ్లెస్సింగ్ పోగొట్టుకున్నాడు. అప్పుడు ఏశావు ఏం చేశావు? తన తండ్రి మాటలు విన్నప్పుడు ఏం మాటలు విన్నాడు? అరే నా దగ్గర ఏం లేవురా ఆశీర్వాదాలు, అంతా నీ తమ్ముడికి ఇచ్చేసాను నన్ను. అప్పుడు విన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో. ఎనీబడి హియర్ హూస్ గోయింగ్ టు ప్రే లైక్ దట్? నీ చెప్పిన ఆజ్ఞ నేను లోబడలేను ఆయన, బట్ యు ఆర్ కమింగ్ టు అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఈ 2 monthsలో అయినా నన్ను దీవించు. ఎంతమంది అడుగుతారు ఈరోజు? గొప్ప కేక వేసి, పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి. రిగ్రెట్ అయ్యాడు, అన్నీ పోగొట్టుకున్నాను, మిస్ అయిపోయాను. ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో అంటే చద్దాం. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి 37 నుంచి చద్దాం.
అందుకు ఇస్సాకు, ఇదిగో అతనిని నీకు ఏలికనుగా ఏం చెప్తున్నాడు ఇస్సాకు? ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసాను, ఇంకొకటి కూడా లేదు. అతన్ని నీకు ఏలికనుగా నియమించాను, అతని బంధు జనములందరూ అతనికి దాసులుగా ఇచ్చాను, ధాన్యమును ద్రాక్షారసమును అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏశావు. నేను నీకేమి I cannot do anything. Are you in that spot today? Any Esau's here? నువ్వు మిస్ అయ్యావా బ్లెస్సింగ్? చూడండి, నేను నీకేమీ ఇవ్వలేను. నువ్వు ఆ కయ్యన్ వాళ్ళే పాపం చేశావు, ఆ ఏషావు వాళ్ళే నువ్వు నేను ఇచ్చే శ్రేష్టమైనవి నువ్వు తీసుకోలేదు, శ్రేష్టమైనవి నువ్వు కాపాడుకోలేదు, నువ్వు పోగొట్టుకున్నావు, అయిపోయింది లైఫ్ అంతా, యు లాస్ట్ ఇట్. ఎవరు చెప్తున్నారు? తండ్రి చెప్తున్నాడు. అప్పుడు ఏషావు ఏమన్నాడు? నా తండ్రి నీ వద్ద ఒక్క దీవెనైనా ఉన్నదా? ఏమంటున్నాడు? వన్ బ్లెస్సింగ్. ఏమని అడుగుతున్నాడు? వన్ బ్లెస్సింగ్ లార్డ్. ఫస్ట్ థింగ్ ఏషావుకి తెలుసు, తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతామని, ఆ పవర్ ఆఫ్ తండ్రి బ్లెస్సింగ్ తెలుసు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏషావు వదిలిపెట్టట్లేదు, ఈస్ డిమాండింగ్. చెప్పండి, ఐ విల్ కీప్ డిమాండింగ్ మై గాడ్ బికాస్ హీస్ మై ఫాదర్. ఒక్క ఆశీర్వాదమైన ఉంటే నాకు ఇవ్వు తండ్రి. ఏమని అడుగుతున్నాడు? ఒక్క ఆశీర్వాదం ఉన్నా, గివ్ మీ సంథింగ్, బ్లెస్ మీ టూ. ఏమంటున్నాడు? వాడిని దీవించావు కదా, నన్ను కూడా దీవించు. ఎప్పుడైనా అలాగా ప్రార్థన చేసావా? నేను చేస్తాను అలాగా. ప్రభా, ఆ సంఘానికి నువ్వు ఆ కార్యం చేసావు, ఆ కార్లు ఇచ్చావు కదా నాయన, అయ్యా మాకు కూడా ఒక వెహికల్ ఇవ్వు నాయన వాలంటీర్స్కి. ఐ ప్రే లైక్ దట్, బ్లెస్ మీ టూ. మన ప్రభు ఎంత దయగలిగిన వాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము, ఆయన వాత్సల్యము 22-23 వచనాల్లో ఆయన వాత్సల్యము ప్రతి దినము నూతనంగా ఉంటుంది. యు గో టు హిమ్. లాస్ట్ టైం ఏం జరిగిందో, 10 నెలలు ఏం జరిగిందో, 11 నెలలు 22వ తారీఖు వరకు ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ రోజు సంఘం అంతా ఏం చేయబోతున్నారు? ఈ రోజు ఐఎమ్ గోయింగ్ టు రిమెంబర్ యూ లార్డ్, ఐఎమ్ గోయింగ్ టు ప్రైజ్ యూ లార్డ్, బట్ బ్లెస్ మీ టూ. నేను ఆశిస్తున్నాను నాయనా, బ్లెస్ మీ టూ, నన్ను కూడా నువ్వు దీవించు. ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు. చదువు 27-38. ఏషావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను ఏమంటున్నాడు? నో, నన్ను కూడా అనుందా? నన్ను కూడా. సీ ద డైలాగ్, థింక్ అబౌట్ మీ లార్డ్. నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలాగ ఏడ్చి ఎలాగ ఏడ్చి తండ్రిని అడిగాడు అంటే, ఎలుగెత్తి ఏడవగా. యాకోబు కూడా దీవెన పొందుకున్న తర్వాత కూడా ఇంకా దీవించమని హోషేయ 12:4లో కన్నీరు కార్చి దేవునితో పోరాడే ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏషావు కూడా వదిలిపెట్టలేదు. సే, ఐ ఆమ్ ఆల్సో నాట్ గోయింగ్ టు లీవ్. నేను కూడా ఆశించబోచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ డిమాండ్, అన్నీ పోగొట్టుకున్న తర్వాత అయినా నువ్వు దేవుని నమ్మి దేవుని దగ్గరకు వచ్చి 10 నెలలు ఏం జరగకపోయినా, అయినా 11 నెలల్లో ఇంకా 10 రోజులు ఉండగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఒక్కటైనా ఇవ్వు నాయన ఈ సంవత్సరంలో, ఐ డోంట్ వాంట్ దిస్ ఇయర్ టు పాస్ బై వితౌట్ యువర్ వన్ బ్లెస్సింగ్ అని నువ్వు అడిగినట్లయితే, నా తండ్రి ఎటువంటి దీవెనలు ఇస్తాడు తెలుసా? హార్వెస్ట్ కాదు, డబుల్ హార్వెస్ట్. ఆ డబుల్ హార్వెస్ట్లో ఏముంటుంది తెలుసా? ఆధిపత్యం. ఏమిస్తాడు? ఆధిపత్యం. ద థర్డ్ థింగ్, ఆధిపత్యపు దీవెన దేవుడు నీకు దయచేస్తాడు. భూమి మీద నువ్వు అధిపతిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆకాశ పక్షుల మీద, సముద్రంలో ఉన్న ప్రతి దాని మీద దేవుడు నీకు డొమినియన్, ద రెల్మ్ ఆఫ్ డొమినియన్ దేవుడు నీకు యాక్సెస్ ఇస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఆధిపత్యపు ఆశీర్వాదం. యు రిమెంబర్ గాడ్, యు ప్రేస్ గాడ్, తర్వాత యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. విత్ ఎవ్రీ హార్వెస్ట్ గాడ్ ఎక్స్పాండ్స్ యువర్ కెపాసిటీ అండ్ యువర్ అథారిటీ. అప్పుడు ఏం జరిగింది? లెట్స్ సీ. యూ వాంట్ టు సీ వాట్ హ్యాపెండ్? మీకు డౌట్ఫుల్ ఉంది, అక్క ఏదో చెప్తా ఉంటుంది, అసలు ఈషోకి ఆశీర్వాదం ఎక్కడొచ్చింది అని. లెట్స్ రీడ్ ద వర్డ్. మనం ధనము, నిధులు, మనులు వాక్యంలో ఉన్నాయి. ఆ ఒక్క లైన్ స్కిప్ చేస్తాం కానీ చూడండి. నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. అయితే 40
నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చాడు. రీడ్ ద లాస్ట్ లైన్. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు. యూ బ్రేక్ ద కర్స్ అపాన్ యోర్ లైఫ్. హల్లెలూయా. ఇన్ ది ఎండింగ్లో చూడండి, ఆయన ఎండింగ్ వాజ్ డిఫరెంట్. ఏషావ్ స్టార్టింగ్ డిఫరెంట్, ఎండింగ్ చాలా బ్లెస్సింగ్గా ఉంది. చెప్పండి, మై సెకండ్ హాఫ్ ఈస్ గోయింగ్ టు బీ బ్లెస్డ్. ఈ వచ్చే నెల రెట్టింపు ఆశీర్వాదం నేను చూడబోచున్నాను, ఆధిపత్యాన్ని నేను చూడబోచున్నాను. ఇక్కడ కొంతమంది అధికారులు కాబోచున్నారు. సంగమం మళ్ళొకసారి చెప్తున్నాను, ఇక్కడ కొంతమంది అధికారులు కాబోచున్నారు. ఆధిపత్యపు దీవెన దేవుడు మీకు దయచేయబోచున్నాడు. నువ్వు అనుకున్నావు ఎవరో కింద, హీ వాజ్ సర్వింగ్ హిజ్ ఓన్ బ్రదర్. ఆయన హీ వాజ్ సర్వింగ్, చూడండి, యూ విల్ సర్వ్ యువర్ బ్రదర్ అని చెప్పిన అతను కింద దేవుడు ఒక మాట అంటున్నాడు, యూ విల్ త్రో హిజ్ యోక్ ఫ్రమ్ యువర్ నెక్. ఆయన విడిచివేస్తామంటున్నాడు. హల్లెలూయా. దట్ వన్ బ్లెస్సింగ్ వాజ్ ఇనఫ్ ఫర్ ఈసా టు బీ స్ట్రాంగర్. ఆమెన్. తర్వాత మనకు తెలుసు లాస్ట్ చాప్టర్స్ ఆఫ్ ఏషావు గురించి బైబిల్ చెప్పినబడిన మాటల్లో ఏషావు ఎలాగైపోయాడు? యాకోబుని క్షమించాడు, యాకోబుని ప్రేమించాడు, హత్తుకున్నారు, కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. అబ్రహాం లాగా చేశాడు ఏషావు. ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు తర్వాత? యెహోవా ముఖం చూసినా నీ ముఖం చూసినా అని చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు, మన ఇద్దరం ఒక చోట ఉండలేమో, ఎందుకంటే నీవు దీవించబడ్డావు, నేను కూడా అంతకంటే ఎక్కువగా దీవించబడ్డా. కాబట్టి నేను ఎక్కడ ఉంటానో? కొండల మధ్యలో, ఉన్నత స్థలాల్లో ఉన్నాను. డ్యూ సీ ద ఎండింగ్ ఆఫ్ ఈసా? కెన్ యూ బిలీవ్ వాట్ గాడ్ కెన్ డూ? ఇఫ్ యూ క్రై, ఇఫ్ యూ ఆస్క్ గాడ్, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. ఐ నో యూ మెస్డ్ అప్. ఒకసారి చెప్పాను నేను, కొంతమందికి చెప్తా ఉంటారు, అమ్మ సినిమా చూశాను, ఫస్ట్ హాఫ్ ఏం బాగాలేదు, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది, క్లైమాక్స్ మాత్రం ఎలా ఉంది? సూపర్ ఉంది. నీ జీవితంలో క్లైమాక్స్ సూపర్ ఉండును గాక. ఈ ఇయర్లో క్లైమాక్స్ అంటే అయిపోయింది జీవితం కాదు, ఈ ఇయర్లో, ఈ వచ్చే నెల ఎలా ఉండబోతుంది? ఆధిపత్యం, సూపర్ ఆధిపత్యం. యు గెటింగ్ ఇట్? ద్వితీయోపదేశకాండం 8, 15, 16 చదివి ముగిస్తానండి. యు సీ హియర్, తుదకు నీకు మేలు చేయవలెనని. ఒకవేళ నువ్వు భయంకరమైన సర్పాలు చూసావు, నీళ్ళు లేని ఎడారిని చూసావు ఈ సంవత్సరం అంతా, నేను మరొకసారి చెప్తున్నాను, మై గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ హార్వెస్ట్. తాపకరమైన డేంజరస్ పాములను, తేలను నువ్వు చూసావు. ఓకే, గొప్ప అరణ్యం చూసావు. నువ్వు భయంకరమైన నీళ్ళు లేని ఎడారిలో నువ్వు నడిచావు. కానీ రాతి బండ నుండి నేను నీకు నీళ్ళు తెప్పిస్తాను. అంతేకాదు, తుదకు, ఇంగ్లీష్లో చూడండి, ఇన్ ది ఎండ్, in the month of December. Hallelujah. 7 days from now and in the month of December. 38 days is not normal days. నా దేవుడు మామూలుగా చెప్పట్లేదు, 38 రోజులు. ఇన్ ది ఎండ్ ఇట్ మైట్ గో వెల్ విత్ యూ. ఇప్పుడు వరకు ఏం జరగలేదు, బాధపడకు. ఎండ్, తుదుకు ఏం జరగబోతుంది? మేలు. ఏమని చెప్తాను? తుదుకు నీకు మేలు చేస్తాను, తుదుకు నీకు మేలు. యాకోబు 5:11. యాకోబు 5:11. Let us all stand up as we are reading this word. యాకోబు 5:11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా, మీరు యాకోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియో కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన ఎంతో, I want you all to meditate on this word. ఆయన ఎంతో జాలియు కనికరము కలవాడు. ఏషావు ఏడవంగానే ఒక బ్లెస్సింగ్ రిలీజ్ చేశాడు. నువ్వు అటు ఇటు తిరిగినప్పుడు నీ మెడ మీద ఉన్న కాడి నువ్వు విరగొట్టుతావు. ఈరోజు నీ మెడ మీద ఉన్న కర్స్, నీ తల మీద ఉన్న శాపం కొట్టివేయబడును గాక. నీతిమంతుల తల మీద ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. నువ్వు తీసుకున్న డెసిషన్స్, నువ్వు దేవుని మర్చిపోయిన ఆ యొక్క సిచ్యువేషన్స్, టుడే దేవుడు నీతో మాట్లాడా? ఆర్ యు గోయింగ్ టు రిమెంబర్ యువర్ గాడ్? దేవుడు నిన్ను దీవించాడు, మర్చిపోయావా? దేవుడు నిన్ను ఎలా పోషించాడో మర్చిపోయావా?
దేవుడు ఉపకారులను పెట్టాడు, మర్చిపోయావా? స్నేహితులను పెట్టాడు, మర్చిపోయావా? దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, మర్చిపోయావా? తల్లిదండ్రులు ఇచ్చాడు, మర్చిపోయావా? వారిని పోషించడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు, మర్చిపోతున్నావా? ఈరోజు నువ్వు జాబ్కి వెళ్ళడానికి ప్రతి వారము, ప్రతిరోజు you're going there without fail. యాక్సిడెంట్స్ కావట్లేదు. తాపకరమైన పాములు అంటే డేంజరస్ సిచ్యువేషన్స్. దేవుడు నేను తప్పించలేదు. ఎంతమంది ఆ బస్సుల కింద చనిపోతున్నారు, ఎంతమంది యాక్సిడెంట్స్ గురైపోతున్నారు, ఎంతమంది ఢీకొని చనిపోతున్నారు. కెన్ యూ బిలీవ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్? రిమెంబర్ 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 వాట్ గాడ్ హెస్ బీన్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆర్ యూ ప్రైజింగ్ హిమ్ ఎనఫ్? ఇది చేయలేదేంటి ప్రభా నువ్వు అంటున్నావు. దేవుడు చేసిన దానికి నువ్వు తగిన స్థుతి నువ్వు చెల్లించు. ఏమి కోల్పోయావో నువ్వు మర్చిపో. ఏమి పొందుకున్నావో కౌంట్ ఇట్, కౌంట్ ఇట్. మై గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ mathematics God. He counts everything about you. He counts your days even before they were. ఆ పుస్తకంలో నువ్వు ఒక్క దినం కూడా నువ్వు జీవించక మునుపే దేవుడు కౌంట్ చేశాడు. ఈరోజు ఏశావుని చూడు, ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు మన ప్రభు. ఏశావు కన్నీరుతో, అయ్యో నా తండ్రి, నా తండ్రి, నన్ను నాకు దయ చూపించు, నన్ను దీవించు నన్ను అడుగు. డోంట్ లెట్ దిస్ మంత్ పాస్ బై వితౌట్ ద హార్వెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక పంట రాకుండా ఈ మాసం వెళ్ళకూడదు. 38 రోజులు బిఫోర్ వి స్టార్ట్ ద న్యూ ఇయర్. డోంట్ వెయిట్ ఫర్ న్యూ బ్లెస్సింగ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ January 1, 2026. గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బిగినింగ్ అండ్ ది ఎండింగ్. అంతమై ఉన్నాడు, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. గాడ్ ఇస్ దేర్ ఈవెన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ విల్ బ్లెస్ దిస్ లాస్ట్ 2 months. నువ్వు ఏదైతే ఎన్నడూ ఈ సంవత్సరంలో ఎన్నడూ చూడలేని కార్యము, ఈ నెలంతా నువ్వు ఖాళీగా ఉన్నా, దేవా నన్ను దీవించు నాయన అను కర్ణించు అను కన్నీరు కారిస్తే కనుక నా ప్రభు ఆ కాడిని విరగొట్టును గాక. కయ్యను ప్రార్థన చేయలేదు. క్రయన్ను అయ్యో నన్ను క్షమించి నాకు ఒక దీవెనివ్వు అనలేదు. నన్ను పంపించేసావని తిట్టుకున్నాడు, నన్ను దేశదిమ్మరి చేసావని తిట్టుకున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను దూరం చేసావని తిట్టుకున్నాడు. కయ్యను వాళ్ళే నువ్వు తిట్టుకున్నావా? ఏషా వాళ్ళ కన్నీరు కార్చి, ప్రభా నన్ను దీవించు, మేక్ మై ప్రెసెన్స్, మేక్ మై బ్లెస్సింగ్స్ రిమార్కబుల్ లార్డ్. నా ప్రభు ఏషా వంటి వారిని కూడా, జ్యేష్ఠత్వం అమ్మివేసిన వారిని కూడా దేవుడు దీవించినాడంటే నిన్ను దీవించలేడా? నిన్ను దీవించలేడా? ఆర్ యు వెయిటింగ్? 11 నెలలు వెయిట్ చేసి చూస్తూ ఉన్నాను నాయన. ఐ డి నాట్ రిసీవ్ ప్రాఫిటిక్ వర్డ్ అయితే ఉంది, కానీ నేను చూడలేదని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు మెస్అప్ చేసుకున్నావా? నువ్వు మిస్ అయిపోయావు ఆ బ్లెస్సింగ్. ఒకసారి దేవుడు Come on, praise like never before. Come on, the next month. My God is the God of beginning and the ending. He's the God of January. He's the God of February. He's the God of March, April, May, June, July, August, September. He's the God of October, then November, and He's the God of December.
ఇస్ యువర్. అయ్యా ఈ సంవత్సరం ఆఖరిలో ఉన్నా కూడా, ఆఖరిలో కూడా నువ్వు దేవుడుగా ఉన్నావు అయ్యా. ఒట్టి జనవరి మాసమే కాదు, ఫిబ్రవరి మాసమే కాదు, 6 నెలల పాటే కాదు అయ్యా, 12 నెలలు నీ కృప, నీ ప్రేమ, నీ ఆశీర్వాదం మేము చూడబోచున్నామని నమ్ముచున్నాం. ఈ రోజునైనా అయ్యా మునుపటి వాటిని మేము నీవు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోకుండా అయ్యా 78వ కీర్తన 106వ కీర్తనలా ఉన్నట్టుగా మేము మర్చిపోయామేమో నాయన ప్రభా. ద్వితీయోపదేశ కాండం 8లో నువ్వు చెప్తున్నావు, నీవు సంపాదించడానికి సామర్థ్యం కలుగజేయుటకు సామర్థ్యం కలిగిన వాడని నేనే, నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాను. మేబీ వి ఫర్గాట్ యూ, మేబీ వి వర్ లైక్ కేయిన్ అండ్ ఈసా, బట్ టుడే మరొకసారి కన్నీరు కారుస్తాయి, మరొకసారి నీ సన్నిధిలో అడుగుతే, ఎక్స్పెక్ట్ చేస్తే చాలు నాయన ప్రభా. ఓ నా తండ్రి, బ్లెస్ మీ టూ, డోంట్ ఫర్గెట్ మీ దిస్ 2 months. ఈ 2 నెలలు అయ్యా ఉత్సాహం ఉన్న భోజనాన్ని నమ్ముచున్నాను అయ్యా. యేసయ్య వచ్చే నెల అయ్యా చాలా సంబరంగా, చాలా సంతోషంగా, సమృద్ధిగా ఉండబోతుందని నమ్ముచున్నాను. అద్భుతాలు చేస్తావని నమ్ముచున్నాను నాయన ప్రభ. మేము ఊహించిన వాటి కంటే ఎక్కువగా నువ్వు చేస్తావని నమ్ముచున్నాను. డిసెంబర్ లైఫ్ బిఫోర్ యూ లార్డ్, వాడుకోమని ఈరోజు హాజరైన ప్రతి వ్యక్తితో మాట్లాడాను. విశ్వాసంతో పంటను తీసుకుని వచ్చిన బిడ్డలు, సంతోషంగా నీకు అర్పించే బిడ్డలు, వారిని బహుగా దీవించండి. మళ్ళీ ఒక బ్లెస్సింగ్ ఈ సంఘానికి నువ్వు దయచేసినందుకు నీకు వందనాలు. డూ అ మైటీ థింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఈ సంఘం అందరూ కూడా చూడాలి నాయన, అంత గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు చేసి ముగిస్తావని నమ్ముచు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. You don't have to wait for 2026 for great miracles. God is saying, December also I am the God. Amen.